గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపేదెవు. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపేదెవు. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపేదెవు. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపేదెవు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపేదెవు. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపేదెవు. తిరుపులు శరాపులు అగణిత దూతల సమూహము కెరూబులు శరాపులు అగణిత దూతల సమూహము. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. నీ వైభవ కీర్తిని వివరించగా నా గళము కలిపి ప్రణుతించెదను. నీ వైభవ కీర్తిని స్తుతించగా నా గళము కలిపి ప్రణుతించెదను. ఆరాధన ఆరాధన త్రియేక
త్రియేకదేవా ఆరాధన ఆరాధన త్రియేకదేవా ఆరాధన ఆరాధన త్రియేకదేవా ఆరాధన ఆరాధన త్రియేకదేవా నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపేదవు నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపెదవు పునీతులు పితామహుల్ కోట్లాది దూతల పరివేష్టితం పునీతులు పితామహుల్ కోట్లాది దూతల పరివేష్టితం ఆమేన్ హల్లెలూయా 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 స్తుతి 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 చేయంగా సాగిల పడినే మ్రొక్కెదను 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 ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా 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 పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారము కలుగునుగాక పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక
ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనము. దేవుని ప్రజలు చీకు చింత లేకుండా శాంతి సమాధానములతో జీవింతురు. నిజమే, ప్రభువును నమ్మిన కుటుంబములు, ప్రభు మీద ఆధారపడిన కుటుంబములు ఎలాంటి చీకు చింత లేకుండా శాంతి సమాధానములతో జీవిస్తారు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం, అనేక కుటుంబాలు రాయబడ్డాయి. ప్రతి కుటుంబము ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆ కుటుంబములన్నిటినీ ప్రభు కాపాడుచున్నాడు. నోవా కుటుంబము ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రపంచమంతా పాపములో ఉన్నప్పుడు ఈ కుటుంబం మాత్రమే ప్రభుతో నడిచిన కుటుంబం. నోవా ప్రభుతో నడిచాను, అందుకే ప్రభు ఆ కుటుంబమును జలప్రలయము నుండి కాపాడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ కుటుంబం ప్రభుతో నడుస్తుందా? నీ జీవితం ప్రభుతో నడుస్తుందా? నీ కుటుంబంలో నీవు ప్రభుతో ఉంటేనే నీవు దేవునిలో క్రీస్తులో ఎదగగలవు. కానాపల్లి పెండ్లి కుటుంబం యేసు ప్రభుతో నడిచిన కుటుంబం. అందుకే ఆ కుటుంబంలో అద్భుత కార్యం జరుగుతుంది. ద్రాక్షరసం తక్కువ పడగా ప్రభు నీటిని ద్రాక్షరసంగా మారుస్తున్నాడు. నీ జీవితమును, నీ కుటుంబం కూడా యేసు ప్రభుతో ఉంటే రుచిలేని వాటిని రుచికరమైన ద్రాక్షరసంగా ప్రభు మారుస్తారు. కనుక ఈ ఆరాధనలో మన కుటుంబాలను, మన జీవితాన్ని, మన శరీరాన్ని ప్రభుకు సమర్పించుదాం. ఈ ఆరాధనను సమర్పణారాధన,
మన కుటుంబాన్ని సమర్పించుకునే ఆరాధన, మన జీవితాలను యేసు దివ్య హృదయానికి సమర్పించుకునే ఆరాధన, మన శరీరములను ప్రభువుకు సమర్పించుకునే ఆరాధన. ఇలాంటి ఆరాధనలో మనం పాల్గొంటూ సమర్పించుకుందాం జీవితాలను, కుటుంబాలను, శరీర భాగాలను. స్తుతించి ప్రభువును ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. స్తుతి చేసినప్పుడు బంధకములన్నీ కూడా విప్పబడతాయి. యెరికో గోడలు అడ్డు వచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు దాని చుట్టూ తిరిగి ప్రభువును స్తుతించగా, ప్రభువుకు స్తుతి గానములు చేయగా అడ్డుగోడలన్నీ కూడా తొలగిపోయాయి. అగ్నిగుండంలో ఉన్న షడ్రక్, మెషేక్, అబేద్నెగోలు ప్రభువును స్తుతించగా అగ్నిగుండం నుండి ఈ ముగ్గురు కాపాడబడుచున్నారు. పౌలు, సిలాసులు ప్రభువును స్తుతించగా చెరసాల నుండి విముక్తి కలుగుతుంది. ప్రియ బిడ్డ, ఇప్పుడు కాసేపు మనము దేవుని స్తుతిస్తుండగా, స్తుతి ఆరాధనలో మనం పాలు పంచుకుంటుండగా దేవుని యొక్క కృపా అభిషేకము మన మీదకు రావాలని ప్రభువును ప్రార్థించుకుందాం. చేతులను పైకి లేపి ప్రభువును స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. రాజుల రాజా వందనం, రాజుల రాజా వందనం, ప్రభువుల ప్రభువా వందనం, ప్రభుల ప్రభువా వందనం. రాజుల రాజా స్తోత్రం, రాజుల రాజా స్తోత్రం. ప్రభువులకు ప్రభువా స్తోత్రం. ప్రభువులకు ప్రభువా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. కరుణగల తండ్రి వందనం, కరుణగల తండ్రి వందనం, కారుణ్య యేసువా వందనం. కారుణ్య యేసువా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ స్తోత్రం. పరిశుద్ధాత్మ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి స్తోత్రములు. హల్లెలూయా. వందన గీతం. హల్లెలూయా. ప్రకృతి నిన్ను స్తుతిస్తుండగా ప్రకృతితో కలిసి ఉరుముల ఓలే, మెరుపుల ఓలే ప్రభు మేము నిన్ను స్తుతించేదము అంటూ దేవాది దేవునికి స్తుతి స్తోత్రముల గీతము పాడుకుందాం. స్తుతి స్తోత్రములు. హల్లెలూయా, వందన గీతము. హల్లెలూయా, స్తుతి స్తోత్రములు. హల్లెలూయా, వందన గీతము. హల్లెలూయా. ఉరుముల ఓలే, మెరుపుల ఓలే ప్రభువా మేము స్తుతిస్తాము. ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు స్తుతించగా యెరికో గోడలను బదలుగొచ్చినట్లు మేము స్తుతిస్తుండగా మాలో ఉన్న అడ్డుగోడలన్నింటినీ కూడా తొలగించి నీ కృపతో, నీ శక్తితో, నీ బలముతో మమ్మందరినీ కూడా నింపుమని వేడుచున్నామయ్యా. ఉరుముల ఓలే, మెరుపుల ఓలే స్తుతి స్తోత్రములు. హల్లెలూయా, ఉరుముల ఓలే, మెరుపుల ఓలే స్తుతి స్తోత్రములు. హల్లెలూయా, స్తుతి స్తోత్రములు. హల్లెలూయా, వందన గీతం. హల్లెలూయా, స్తుతి స్తోత్రములు. హల్లెలూయా, వందన గీతం. హల్లెలూయా. తండ్రి నీకే వందనం, యేసు ప్రభువా నీకే వందనం.
ఆత్మదేవా నీకే వందనం. త్రియేక దేవా, మా జీవితంలో ఎన్నో మేళ్లు చేసి కాపాడుతున్నందుకు నీకే స్తోత్రమయ్యా, నీకే వందనము తండ్రి. వందనం యేసువ వందనం, ఆత్మా వందనం, హల్లెలూయా. తండ్రి వందనం యేసువ వందనం, ఆత్మా వందనం, హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా. యేసుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. నిజమే, మనందరి కోసం సిలువలో రక్తమును కార్చిన ప్రేమ యేసయ్య ప్రేమ. తన శరీరమును మొత్తం మన కోసం అర్పించి మనల్ని పాపము నుండి, రోగము నుండి, శాపము నుండి విడిపించిన ప్రేమ. ఓ యేసు ప్రభువా, అలాంటి ప్రేమతో మా రోగముల నుండి, శాపము నుండి మాకు విడుదల దయచేయమయ్యా అంటూ ప్రభువును స్తుతిద్దాం, ఆరాధిద్దాం. యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ, నాకిక కొరత లేదు. యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ, నాకిక కొరత లేదు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా. 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 సర్వోన్నతుడా, ఇప్పటి వరకు నిన్ను స్తుతించాం, ఆరాధించాం. నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతుండగా నీ కృపను మాకు దయచేయమని వేడుచున్నాం. సమర్పిస్తే ఏం జరుగుతుంది అనే అంశాన్ని మేము ధ్యానించుండగా నీ కృప అభిషేకమును మా అందరి మీద కుమ్మరించండి. వింటున్న వారందరూ కూడా ప్రభువా, తమ శరీరమును, జీవితమును, కుటుంబములను నీ దివ్య హృదయమునకు సమర్పించే గొప్ప భాగ్యమును దయచేయమని, వాక్యం ఎంచున్నప్పుడు సమర్పణ జీవితం ఎంత ముఖ్యమో తెలుసుకునే భాగ్యం దయచేయమని ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. ఇక్కడ ఒక బాలుని వద్ద 5 జ్ఞానపు రొట్టెలు 2 చేపలు కలవు. కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని వారు పలికిరి. యేసు అందరూ భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అచ్చట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెని తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, ప్రతి జీవితానికి సమర్పణ అత్యవసరము.
సమర్పించడం వల్ల ఏం జరుగుతుంది? 5,000 మందికి ఆహారము అనే అద్భుతములో ఒక చిన్న బాలుని వద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అవి ప్రభువుకు సమర్పించబడ్డాయి. వెంటనే ప్రభు వాటిని తీసుకొని దేవునికి కృతజ్ఞతావందనములు అర్పించి వాటిని ఆశీర్వదించి ఈ 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచుతున్నారు. అనగా సమర్పిస్తే మహిమకరముగా ప్రభు వాటిని ఆశీర్వదించును. సమర్పిస్తే ప్రభువు మహిమపరుస్తాడు. నీ జీవితాన్ని కూడా నువ్వు ప్రభువుకు సమర్పించినప్పుడు తప్పక అది ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మహిమకరంగా మారుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే సమూయేలు ప్రవక్తను హన్న దేవాలయంలో సమర్పిస్తుంది. చిన్నప్పుడే సమర్పించబడిన సమూయేలు ప్రవక్త ఒక పెద్ద ప్రవక్తగా మారుతున్నాడు. చిన్నవాడే కానీ ప్రభువుకు అర్పించబడ్డాడు కాబట్టి అతడు దేవుని యొక్క సందేశమును విని ప్రజలకు బోధించే గొప్ప బోధకుడుగా మహిమపరచబడుతున్నాడు. మరియ తల్లి చిన్నదే, దీనావస్థితిలో ఉన్న స్త్రీ, కానీ చిన్నప్పుడే తల్లిదండ్రులు దేవాలయములో ఆమెను ప్రభువుకు సమర్పించారు. అందుకే సమర్పించబడిన ఆమె మహిమకరంగా మారుతుంది. అనేక మందికి బాధలను ఓదార్చే తల్లిగా మహిమపరచబడుతుంది. ఎందుకంటే చిన్నప్పుడే ఆమెను తల్లిదండ్రులు ప్రభువుకు సమర్పించారు. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని కూడా మీరు చూడండి. చిన్నప్పుడే దేవాలయంలో దేవునికి సమర్పించబడ్డారు యేసు ప్రభువు. ఫలితంగా యేసు ప్రపంచానికే రక్షకుడిగా మారుతున్నారు, మహిమపరచబడుతున్నారు, మరణాన్ని జయిస్తున్నారు, ఉత్థానమవుతున్నారు, మనందరికీ కూడా ఉత్థానాన్ని ఇస్తున్నారు. ఇవన్నీ ఉదాహరణల ద్వారా ప్రభు మనకు వివరిస్తున్న సత్యం ఒకటే: సమర్పిస్తే మహిమపరచబడుతుంది. శరీరము ద్వారా ప్రభువులో ఎదగాలి అనగా మన శరీరములో అవయవములను ప్రభువుకు అర్పించాలి. ప్రభువుకు అర్పించబడినప్పుడు అవి మహిమకరంగా మారుతాయి. కళ్ళు పాపం చేయకుండా ప్రభువుకు అర్పించాలి. చెవులు చెడు వినకుండా ప్రభువుకు అర్పించాలి. నాలుక చెడు మాటలు మాట్లాడకుండా ప్రభువుకు సమర్పించాలి. చేతులు ఇతరులను కూలద్రోయకుండా ఉండాలంటే ప్రభువుకు సమర్పించాలి. హృదయంలో ఉన్న చెడు క్రియలను ప్రభువుకు అర్పించినప్పుడు పరిశుద్ధ హృదయముగా ప్రభు దాన్ని తీర్చిదిద్దుతాడు. పవిత్ర హృదయముగా ప్రభు తన కృపతో మన హృదయాన్ని నింపి మన హృదయంలో తానే వసిస్తాడు. మహిమకరంగా మన జీవితాన్ని మారుస్తాడు. అప్పుడు క్రీస్తులో మనం ఎదగగలుగుతాం. మరి నీ శరీర భాగాలను ప్రభువుకు సమర్పిస్తావా? నీ కుటుంబాన్ని ప్రభువుకు సమర్పిస్తావా? కుటుంబంలో ఎన్నో రోగములు ఉండవచ్చు, కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు, భూ తగాదాలు ఉండవచ్చు, అన్నదమ్ముల మధ్య సమస్య ఉండవచ్చు. ప్రతి అవసరతను ప్రభువుకు సమర్పించు. సమర్పించబడినప్పుడు పరిష్కారమును ప్రభు అందిస్తారు. 5 రొట్టెలు 2 చేపలు, ఇవి ఎంత మాత్రమో 5,000 మందికి సమస్య పరిష్కారం ప్రభు చేతుల్లో పడగానే దొరికింది. ప్రభు ఆశీర్వదించారు, కృతజ్ఞత తెలియజేశారు, దేవునికి అర్పించారు. 5,000 మందికి ఆహారంగా మారబడుతుంది. నీ సమస్య కూడా చిన్నదేమో, ప్రభుకు అర్పించు. ప్రభు దానిని మహిమకరంగా మారుస్తారు. కాసేపు మౌనంగా
ప్రభు వైపు చూస్తూ శరీర భాగాలను, మన జీవితాన్ని మరియు కుటుంబాన్ని ప్రభువుకు సమర్పించుదాం. తాకుము నా కన్నులను, నిన్నే చూడాలి ప్రభువా. ఈ మాయ అయిన లోకములో ఈ కళ్ళు పాపమును చూస్తూ పాపంలో పడుతున్నాయ్యా. ఇదిగో నా కళ్ళను నీవు తాకి శుద్ధీకరించు, నా కళ్ళను మీకు సమర్పిస్తున్నాను అంటూ ఈ స్తుతి గీతాన్నే ప్రార్థనగా మలుచుకొని, నా కళ్ళను తాకుమయ్యా, నా నాలుకను తాకుమయ్యా, నా హృదయాన్ని తాకుమయ్యా, వాటిని మీకు సమర్పిస్తున్నానంటూ ప్రభువుకు శరీర భాగములను, జీవితాన్ని, కుటుంబాన్ని పాట ద్వారా ప్రార్థన చేసుకుంటూ స్తుతిస్తూ ప్రభువుకు సమర్పించుకుందాం. తాకుమునా కన్నులను, నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. తాకుమునా కన్నులను, నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కాయుమయ్యా. మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కాయుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. తాకుమునా కన్నులను, నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. ప్రభువా, నా నాలుకను తాకుమని వేడుచున్నామయ్యా. మా నాలుక ద్వారా మేము చెడు మాటలు మాట్లాడకుండా నీ కృపతో నీ వాక్యమును ధ్యానించే నాలుక మారుటకు నా నాలుకను తాకుమని అడుగుచున్నా. దేవాలయంలో యెషయా నాలుక నీవు తాకి దాన్ని స్వస్థపరిచావయ్యా. ఇదిగో
మా నాలుకలను కూడా తాకి ఇది చెడు మాట్లాడకుండా నీ వాక్యం మాట్లాడే కృపను దయచేయండి. మంచి మాటలు, ఉత్సాహపూరితమైన మాటలు మాట్లాడాలి తండ్రి. అటువంటి నాలుకగా మా నాలుకలను శుద్ధీకరించుము తండ్రి. ఆశీర్వదించుమయ్యా. మా నాలుకలను మీకు సమర్పిస్తున్నామయ్యా. తాకుమునా నాలుకను నిన్నే స్తుతించాలి యేసయ్యా, నిన్నే స్తుతించాలి. తాకుమునా నాలుకను నిన్నే స్తుతించాలి యేసయ్యా, నిన్నే స్తుతించాలి. మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కాయుమయ్యా. మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కావుమయ్యా. నీదు వాక్యము ప్రకటింప నీ ఆత్మతో నన్ను అభిషేకించు. 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 శరణం శరణం క్రీస్తా శరణం. 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 ప్రభువా, మా హృదయములను తాకుమని వేడుచున్నామయ్యా. మా హృదయంలో ఉన్న చెడును తొలగించమని బతిమాలుచున్నాం. మా హృదయమును మీకు సమర్పిస్తున్నామయ్యా. మా హృదయంలో ఉన్న చెడు గుణములు, మా హృదయంలో ఉన్న అన్ని రకములైన పాపములు యేసయ్యా నీ హృదయముతో, నీ హృదయపు రక్తముతో, నీ హృదయం నుండి వచ్చే నీటితో కడిగి శుభ్రపరచి మమ్ము స్వస్థపరచుమయ్యా. మా హృదయములను బలపరచుమని హృదయములన్నిటినీ కూడా ప్రభునకు సమర్పించుదాం. హృదయముతో ప్రభు స్తుతి గీతమును పాడుదాం. తాకుమునా హృదయమును నిన్నే స్తుతించాలి యేసయ్యా, నిన్నే స్తుతించాలి. తాకుమునా హృదయమును నిన్నే స్తుతించాలి యేసయ్యా, నిన్నే స్తుతించాలి. మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కాయుమయ్యా. మాయైన ఈ లోకంలో
పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కాయుమయ్యా. మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కావుమయ్యా. నీదు వాక్యము ప్రకటింప నీ ఆత్మతో నన్ను అభిషేకించు. 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 శరణం శరణం క్రీస్తా శరణం. 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 చేతులను పైకి లేపి ప్రభువును మన జీవితములను ఆదుకోమని మన జీవితములను ప్రభుకు సమర్పించుకుంటూ కుటుంబాలను అర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు వందనాలు తెలియజేస్తున్నాం. శరీరము ద్వారా మమ్ము క్రీస్తులో ఎదగమని నీవు పిలుచుచున్నావు. మాకిచ్చిన శరీరం బట్టి వందనములు తండ్రి. ఈ శరీరమును మీకు సమర్పిస్తున్నాము. మరియ తల్లి తనకివ్వబడిన శరీరమును నీ మాట చొప్పున నీకు సమర్పించినప్పుడు ఆమెను స్త్రీలందరిలో పరిపూర్ణురాలుగా ఆశీర్వదిస్తున్నాం. ఇదిగో మా జీవితములను, మా శరీర భాగములను నీకు అర్పిస్తున్నాం ప్రభువా. ప్రతి శరీర భాగమును తాకి స్వస్థపరచమని వేడుచున్నాం. కనులకున్న మలినమును తొలగించండి తండ్రి. చేతులకున్న మలినాన్ని, పాపాన్ని తొలగించు నాయన. మా యొక్క హృదయములకున్న రోగములను కుదుర్చుము తండ్రి. ప్రభువా, మా జీవితంలో నీ కృపను కుమ్మరించు. ఈ శరీరపు అవయముల ద్వారా నిన్ను తెలుసుకొని, నిన్ను ప్రేమించి నీకు నీ వద్దకు చేరుకునే గొప్ప శక్తిని మాకు దయచేయమని వేడుచున్నాం తండ్రి. ప్రభువా, మా శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని స్వస్థపరచాలని శిలువ మీద నీవు ప్రతి శరీర భాగంలో బాధలు నొందుచున్నావు కనుక మా శరీర భాగాలను నీ శిలువ రక్తమునకు సమర్పిస్తున్నాము. ప్రభువా, తలలో మీరు గాయపడుతున్నారు, ముళ్ళ కిరీటం ద్వారా గాయపడుతున్నారు. ఎందుకనగా మా ఆలోచనలు శుద్ధి చేయడానికి. కనుక మా ఆలోచనలన్నిటినీ సమర్పిస్తున్నామయ్యా. ప్రతి ఆలోచన యేసు నామములో శుద్ధీకరింపబడునుగాక. మెదడు నుండి వచ్చే ఆలోచన స్వచ్ఛమైన ఆలోచనలుగా మారునుగాక. ప్రభువా, చేతులకు గాయములు తగులుతున్నాయి. ఆ గాయములు ఎందుకంటే మా చేతులను కడగడానికి, ఆ చేతి నుండి వచ్చే రక్తము ద్వారా మా చేతులను కడుగుము తండ్రి. పాపపు చేతులు నీవు ఎత్తితే, పాపపు చేతులను ఎత్తి ప్రార్థిస్తే నేను నీ ప్రార్థనను వినను.
రక్తంతో కడగబడిన నీ చేతులు పాపపు చేతులను శుభ్రపరుచుకుంటేనే నీవు మా ప్రార్థనను ఆలకిస్తావని యెషయా గ్రంథంలో నీవు చెప్తున్నావు కదా తండ్రి. కనుక ఈ పాపపు చేతులను మీకు అర్పిస్తున్నాం. ఈ చేతులను శుభ్రపరచండి, ఈ చేతులను మహిమపరచండి. ఈ చేతులు నీలాగా అనేక మందికి ఓదార్చే చేతులుగా మార్చమని వేడుచున్నామయ్యా. అనేక మందికి సహాయం చేసే చేతులుగా ఈ చేతులు మారునుగాక. ప్రభువా, మా నాలుకను మీకు అర్పిస్తున్నాం. ఇది ఉత్సాహకరమైన మాటలు మాట్లాడే శక్తిని దయచేయండి. మంచి మాటలు, ఇతరులను ప్రోత్సహించే మాటలు, ఓదార్చే మాటలు ప్రభువా మేము మాట్లాడే శక్తిని దయచేయండి. చెవులను మీకు అర్పిస్తున్నాం తండ్రి. ఈ చెవులు మంచిని మాత్రమే వినాలి, నీ వాక్యమును వినాలి. నీ వాక్యమును వినే బిడ్డలుగా మమ్మల్ని మలచండి తండ్రి. మా హృదయాన్ని మీకు అర్పిస్తున్నాము తండ్రి. మా హృదయములో ఉన్న కపటమును తొలగించండి. మా హృదయంలో ఉన్న లోపాలను తొలగించండి. మా హృదయాన్ని పరిశుద్ధపరచండి. మా హృదయం మీ హృదయంలాగా పవిత్ర హృదయముగా మారునుగాక. ప్రభువా, శరీర భాగాలలో ఉన్న రోగములన్నిటిని మీకు అర్పిస్తున్నాం. ప్రతి రోగము యేసు నామములో విడుదల పొందుకొనుగాక, స్వస్థపరచబడునుగాక, అభిషేకంతో నింపబడునుగాక. కొరింథీయులకు రాయబడిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో మా హృదయంలో పరిశుద్ధాత్మ కాలేయం అంటున్నావు కదా తండ్రి. ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, మా హృదయములను నింపండి. మా హృదయంలో మీరున్నప్పుడే మీ క్రీస్తులో ఎదగగలం. పరిశుద్ధాత్మదేవా, మా హృదయంలోనికి రండి. మా హృదయంలోకి వచ్చి క్రీస్తులో ఎదిగే మార్గాలను మాకు చూపించండి. ప్రభువా, క్రీస్తును ఒకరోజు చేరుకునే మహామహిమను దివ్యవాణి ప్రేక్షకులందరికీ కూడా దయచేయండి తండ్రి. క్రీస్తులో ఎదిగే కృపను దయచేయండి, బలపరచండి. నీ కృపతో మహిమతో నింపండి తండ్రి. మనసులో ఉన్న కోరికలన్నింటినీ కూడా నెరవేర్చమని వేడుచున్నాం. ప్రభువా, దివ్యవాణిలో పనిచేస్తున్న ఫాదర్లను మరియు టీం మెంబర్స్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. వారిని నీ కృపకు సమర్పిస్తున్నాం. వారి కుటుంబంలో వెలుగుగా మారునుగాక, అంధకారంలో తొలగింపబడునుగాక, ఆశీర్వదించబడునుగాక. మాలో ఉన్న అంధకారంను తొలగించి నీ వెలుగుతో నింపమని, క్రీస్తులో ఎదిగే వారసులుగా మమ్మ తీర్చిదిద్దామని ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శిరములు వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీదు పాతవు పందము పంచేంద్రియములు గ్రహించగల్గొన విశ్వాసమేగా దైవ రహస్యం. శిరములు వంచుడి వినయము తోడా. పరమ పితా మా పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుటన్. శిరములు వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా
మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచితగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ప్రభువా మాకు అనుగ్రహించండి స్వామి. ఆమేన్. హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. 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 నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు.